చూశాను నేను, మీరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో బాధ అనిపించింది నాకు కూడా, ఇంత చదువుకుని ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే ఇంక తెలంగాణ సమాజం కోసం మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనకి ఏం న్యాయం జరిగినట్టు? ఒకవైపు పార్టీలు ఒక రకంగా మనల్ని వాడుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నాయి, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మీ మీద చేసే ఎలిగేషన్ ఏదైతే ఉందో 3 కోట్లు పెట్టుకున్నారు, మన బతుకులే అంతంత మాత్రం. తెలంగాణలో ఎవరు కూడా రిచ్ పీపుల్గా పెద్దగా లేరు ఎవరు. సో మనం ఆటో నడుపుకున్నా లేకపోతే మీ తల్లిదండ్రులు ఎవరైనా కానీ అందరూ కూడా చిన్న చితక ఉద్యోగాలు చేసుకుని బతికేటోళ్ళే. సో ఇటువంటి ఎలిగేషన్ మీరు ఏ విధంగా చూస్తారు ఒక ఎడ్యుకేటెడ్గా? ఇప్పుడు అట్లాంటి అలిగేషన్స్ చేసిన వాళ్ళు ఎవరో బయట దారిలో పోయేటోళ్ళు అయితే మేము కూడా వదిలేసేదండి. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే రాష్ట్రంలో పెద్ద లీడర్లు, కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ, తెలంగాణ మేధావులు అందరూ కలిసి 3 కోట్లు ఇచ్చిండ్రు అందుకే వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయని అంత పెద్ద ఆరోపణ చేసే ముందు కొంచెము వాళ్ళు కూడా గుండెల మీద చెయ్యేసుకొని మా మీద ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది, మా ఫ్యామిలీస్ మీద ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనేది ఆలోచించాలండి అంత పెద్ద లీడర్లు అన్నప్పుడు. ఎందుకంటే ఈ రోజు వాళ్ళకు ఒక న్యూస్ సైకిల్, అది గ్రూప్ 1 అనేది ఒక చిన్న న్యూస్ సైకిల్, రేపు ఇంకోటి అయిపోతుంది అంతే కదా. కానీ ఇది మా లైఫ్ అన్నప్పుడు అంత పెద్ద ఆరోపణలు చేసేటప్పుడు ముందు వెనుక ఆలోచించి చాలా కేర్ఫుల్గా స్టేట్మెంట్స్ ఇవ్వాలి. ఎందుకంటే దే ఆర్ ఆల్ రెస్పాన్సిబుల్ లీడర్స్, దే ఆర్ బిగ్ లీడర్స్ హూ హవ్ బిన్ ఇన్ ద గవర్నమెంట్ ఎర్లియర్, సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ బిన్ బ్యూరోక్రాట్స్, రైట్? అంత పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి కేర్లెస్ బేస్లెస్ అలిగేషన్స్ చెయ్యకూడదు అని మా అభిప్రాయం అండి. సో తెలంగాణ కోసం కొట్లాడి నీళ్లు నిధులు నియామకాలు తెచ్చుకున్నది వాళ్ళే ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్ చేస్తున్నప్పుడు మనం ఎవరితో చెప్పుకోవాలి? ఆ సపోర్ట్ లేనప్పుడు ఇంకేంటి పరిస్థితి? ఇప్పుడు మేమైతే న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వాళ్ళమే. ఇప్పుడు వాళ్ళకి ఎట్లయితే రాజ్యాంగ హక్కులు ఉంటాయో మాకు కూడా ఉంటాయి, అంతే కదండి. ఇప్పుడు ఎవరో ఒకరు మీరు డివిజన్ బెంచ్కి ఎట్లా పోతారు, అట్లా మాట్లాడకూడదండి. ఎందుకంటే మీరు పోయినరు ప్రిలిమ్స్ మొదటిసారి కండక్ట్ చేసినప్పుడు మీరు పోయినరు కోర్టుకి, రెండోసారి కండక్ట్ చేసినప్పుడు పోయినరు, మూడోసారి కండక్ట్ చేసినప్పుడు పోయినరు, ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత పోయినరు, తర్వాత మెయిన్స్కి ఎగ్జామ్కి ముందు పోయినరు, మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత పోయినరు. ఇప్పుడు సింగిల్ జడ్జి బెంచ్ ఒక తీర్పు ఇచ్చింది. సరే, మరి మీకు రాజ్యాంగ హక్కులు ఇన్నిసార్లు కోర్టులకు పోవడానికి ఉంటాయి, మాకైతే ఉండవా అండి? చెప్పండి. లేకపోతే మాకు 500 మందికి లేవు, హక్కులు లేవు ఈ దేశంలో అని చెప్పండి. అట్లయితే మేము పోము, మీరే డిసైడ్ చేస్తారా అండి? ఇప్పుడు డివిజన్ బెంచ్కి వెళ్ళాలా వద్దా అనేది మాకు అన్యాయం జరిగిందని మేము డివిజన్ బెంచ్కి పోతున్నామండి, అంతే కదా. ఇప్పుడు రాజ్యాంగంలోనే వెసులుబాటు ఉంది, డివిజన్ బెంచ్కి వెళ్ళొచ్చని రాజ్యాంగంలో వెసులుబాటు ఉంది. మీరైతే పోతారు కోర్టులకి, ప్రతిదానికి పోతారు, మమ్మల్ని పోద్దంటే ఎట్లా అండి? అంటే మేము తెలంగాణ వాళ్ళం కాదా, లేకపోతే భారతీయులం కాదా? మేము మీరే చెప్తారా? అదే మీరే చెప్తారా మేము ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి, ప్రతి ఒక్కటి మీరే చెప్పండి. మరిగా కోర్టులు ఉన్నది ఎందుకు? కోర్టుల మీద అయితే మీకు నమ్మకం ఉందా మేడం? నమ్మకం అయితే ఉంటుంది. చెప్పాడు ఇక్కడ న్యాయం జరగకపోయినా మా కోర్టులో న్యాయం జరుగుతుంది, ఇంకా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది, న్యాయస్థానం బతికే ఉంది అనుకుంటూ మాట్లాడుతున్నారు. సో మరి ఇలాంటి కేసులు కొన్ని వందల వేల లక్షల్లో ఉన్నాయి, ఎట్లా? ఇప్పుడు డివిజన్ బెంచ్ అండి, డివిజన్ బెంచ్ అంటే అదేమీ చిన్న విషయం కాదు. డివిజన్ బెంచ్లో మా సైడ్ లాయర్లు, మా సైడ్ మెరిట్స్ ఆఫ్ ద కేసు ఏంటిదో అది కోర్టుకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు కోర్టును అసెస్ చేస్తారు, నిజమేంటిది న్యాయం ఏంటిదని చూపిస్తారని మేము నమ్ముతున్నాము. మా సైడ్ లాయర్లు అది కన్సిడర్ చేసి కోర్టు మమ్మల్ని మాకు న్యాయం చేస్తుందని మేము భావిస్తున్నామండి. మొత్తానికి అయితే మేడం చూసుకుంటే పరిస్థితి ఇంత కష్టపడి తెచ్చుకున్న జాబులు ఏదో మనకి రావు అని తెలిస్తే ఆ పెయిన్ చాలా ఘోరంగా ఉంటుంది. తల్లిదండ్రులు అందరూ కూడా వాళ్ళు రోధిస్తూ ఉన్నారు. ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు మేము ప్రెస్ క్లబ్లో చూడలేదు. సో నిజంగా ఇటువంటి సిచ్యువేషన్ వచ్చినందుకు ఏ విధంగా ఫీల్ అవుతుంది? ఇది చాలా అన్ఫార్చునేట్ అండి. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు 563 మంది, ప్రతి ఒక్కరి లైఫ్ ఒక స్టోరీ అండి. వాళ్ళ లైఫ్లో కూడా వాళ్ళు చాలా పర్సనల్గా స్ట్రగుల్స్ ఫేస్ చేసిన వాళ్ళే, వాళ్ళు కూడా చాలా గట్టిగా నిలబడి దే పుల్ దెమ్సెల్వ్స్ టుగెదర్. అండ్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు, గ్రూప్ 1కి ప్రిపేర్ అయిన వాళ్ళు చాలా కష్టపడే రాసిండ్రు. ఇప్పుడు ఒక్క మార్కుతో మిస్ అయిన క్యాండిడేట్స్ కూడా ఉండొచ్చు. వి ఎంపథైజ్ విత్ దమ్, ఎందుకంటే మేము కూడా వాళ్ళ సిచ్యువేషన్లు ఉండే. యూపీఎస్సీ రాసినప్పుడు ఒక్క మార్కుతో పోయి చాలాసార్లు పోయిన సిచ్యువేషన్ మేము కూడా ఫేస్ చేసినాము. అట్లాంటప్పుడు మేము ఏం చేసినాము, నెక్స్ట్ టైం ఎట్లా బెటర్ రాయొచ్చు ఎగ్జామ్ అనేది ఆలోచించుకున్నాం. అట్లాంటి సీరియస్ ఆస్పిరెంట్స్ గ్రూప్ 1లో కూడా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మా ఎగ్జామ్ మేము ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని ఆలోచిస్తారు. కానీ కొంతమంది ఎట్లా తయారైందంటే ఈ మధ్య తెలంగాణలో నిరసనని ఒక వృత్తి లెక్క చేసుకున్నారండి వాళ్ళు. ఇప్పుడు అదంతా నేను బేస్లెస్ అలిగేషన్స్ చేయదలుచుకోలేదు.
ఉండుంటారు, నాకు తెలియదు. కానీ ఇప్పుడు నిరసనని వృత్తి లెక్క చేసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు ఎంత చదివినరు, వాళ్ళు ఎంత ఎగ్జామ్కి ప్రిపేర్ అయినరు, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేసిండ్రు అనేది వాళ్ళకి తెలుసు. మా హార్డ్ వర్క్ గురించి మాకు తెలుసు. ఇట్లా వీళ్ళంతా 500 మంది 3 కోట్లు పెట్టి కొన్నారనే బేస్లెస్ అలిగేషన్స్ వాళ్ళు కూడా చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉంటే పెట్టమనండి బయట. మరి గవర్నమెంట్ నుంచి ఫైనల్గా ఏం కోరుకుంటున్నారు మేడం? అంటే మంచి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా డివిజన్ బెంచ్లో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాము. టీజీపీఎస్సీని కూడా మేము అపీల్ చేసేది ఒకటే, మీరు డివిజన్ బెంచ్కి వెళ్ళండి, మీ సైడ్ ఆర్గ్యుమెంట్స్ మీరు వినిపించండి, మా సైడ్ ఆర్గ్యుమెంట్స్ మేము వినిపిస్తాము. కోర్టు మెరిట్స్ ఆఫ్ ద కేసులో డిసైడ్ చేస్తుందని మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ మేడం, మీ ఆశ నెరవేరాలి, తప్పకుండా మీరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్.